ఓం శ్రీ మాత్రే నమః. మాఘ పూర్ణిమ అనేది హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని అంటారు. ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం ఎంతో పుణ్యమని నమ్ముతారు. మాఘ పూర్ణిమను కొన్ని ప్రాంతాలలో గురు పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. మహాకుంభమేళలో ఇదే రోజున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు కోట్లాదిగా తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ పర్వదినం వస్తోంది. ఈ రోజున దేవతలు గంగా నదిలో స్నానం ఆచరించేందుకు భూమిపైకి వస్తారని నమ్ముతారు. మాఘ పూర్ణిమ రోజున మీ అదృష్టాన్ని మరియు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి గొప్ప అవకాశం ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. రేపు ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మాఘ పూర్ణిమ రోజు ఖచ్చితంగా చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. మాఘ మాసంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం విశేషంగా ఫలప్రదమైనదిగా చెబుతారు. మాఘ పూర్ణిమ రోజున దేవతలు గంగా నదిలో స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మోక్షం లభిస్తాయని నమ్ముతారు. మాఘ పూర్ణిమ రోజున దానం చేయడం చాలా ముఖ్యమైనది. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం మరియు ధనదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున చేసిన దానం వల్ల మన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. మాఘ పౌర్ణిమ నాడు దానం చేయడం వల్ల సమాజంలో పేదరికం తొలగిపోతుంది మరియు అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. దానం చేయడం వల్ల మనసులోని స్వార్థం తొలగిపోయి ప్రేమ, దయ మరియు కరుణ వంటి ఉత్తమ గుణాలు వృద్ధి చెందుతాయి. ఈసారి మాఘ పౌర్ణమి నాడు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు 4 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున పూజలు, మంత్రాల పారాయణం, దాన ధర్మాలు, స్నానం చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయి. అలాగే దేవతల అనుగ్రహం కూడా పొందవచ్చు. లక్ష్మీదేవి, చంద్రుని ఆశీర్వాదం కలిసొస్తే అదృష్టం ప్రబలుతుంది, సంపద లభిస్తుంది, పనుల్లో విజయం సాధించగలుగుతారు. అలాగే ఈ పర్వదినం రోజు అన్ని నియమాలు నమ్మకంతో ఆచరిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అని నమ్మకం. అష్టలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు సంపద మరియు శ్రేయస్సును సూచిస్తాయి. ఈ దేవతలు మన జీవితంలోని వివిధ అంశాలను పరిరక్షిస్తారు. అలాగే మనకు సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. ఆదిలక్ష్మి సృష్టికి మూలం. ధాన్యలక్ష్మి ఆహారాన్ని మరియు పోషణను అందిస్తుంది. ధైర్యలక్ష్మి ధైర్యాన్ని మరియు శక్తినిస్తుంది. గజలక్ష్మి రాజరిక వైభవాన్ని సూచిస్తుంది. సంతానలక్ష్మి సంతానాన్ని మరియు వంశాభివృద్ధిని ఇస్తుంది. విజయలక్ష్మి విజయాన్ని మరియు కీర్తినిస్తుంది. విద్యాలక్ష్మి జ్ఞానాన్ని మరియు విద్యను ప్రసాదిస్తుంది. మరియు ధనలక్ష్మి సంపదను మరియు శ్రేయస్సును ఇస్తుంది. అష్టలక్ష్మి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాడు. అతని మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగించి విజయాన్ని సాధించడానికి సహాయం చేస్తారు. అష్టలక్ష్మిని పూజించడం ద్వారా మనం మన జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం మరియు ఆనందాన్ని పొందవచ్చు. ఈ దేవతల ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. మాఘ పూర్ణిమ ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి కోపిస్తే ఐశ్వర్యం, కీర్తి, ధనం అన్నీ నశించిపోతాయని చెప్పబడింది. అందుకే మాఘ పూర్ణిమ రోజున కొన్ని పనులను దూరంగా ఉండటం అవసరం. పొరపాటున కూడా లక్ష్మీదేవిని కోపగించుకుంటే జీవితం కష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. మొదటగా ఆలస్యంగా నిద్రించడం. మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకూడదు. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించిన తర్వాత దక్షిణ దానం చేయాలి. సూర్యోదయం తర్వాత నిద్రించడం దురదృష్టాన్ని పెంచుతుందని పురాణాలు చెబుతున్నాయి. రెండవది, స్నానం చేయకపోవడం. ఈరోజు గంగా స్నానం చేయాలని సూచించబడింది. గంగా నదికి వెళ్ళకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఇది శుద్ధి మరియు పుణ్యఫలాలను అందిస్తుంది. మూడవది,
విష్ణువు లక్ష్మీదేవిని అగౌరపరచకూడదు. విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి ఎంత శ్రద్ధ వహించాలో లక్ష్మీదేవి కృపను పొందడానికి కూడా అంతే జాగ్రత్త అవసరం. ఈ రోజున విష్ణువు లేదా ఆయనకు సంబంధించిన వస్తువులను అగౌరపరచకూడదని. ఇలా చేయడం వల్ల లక్ష్మి కృప దూరం అవుతుంది. 4వది, పవిత్ర వృక్షాలను హాని చేయకూడదు. మాఘపూర్ణిమ రోజున అరటి మొక్క, తులసి మొక్క, ఉసిరి చెట్టు, రావి చెట్టు మొదలైన వాటిని కాపాడాలి. ఇవన్నీ విష్ణువు మరియు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటాయి. 5వది, గోవుని అగౌరపరచకూడదు. ఈ రోజున ఆవును గౌరవంగా చూడాలి. పురాణాల ప్రకారం గోవు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. అందువల్ల గోవులను పూజించడం, వాటికి సేవ చేయడం ద్వారా అధిక పుణ్యం లభిస్తుంది. 6వది, మాంసాహారం తినకూడదు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను మానుకోవాలి. ఇవి శరీరంలో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మాఘపూర్ణిమ ఫిబ్రవరి 12వ తేదీన బుధవారం అర్ధరాత్రి ముగుస్తుంది. ఈ రోజున సూర్యోదయం సమయానికి స్నానం చేసి దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. మాఘపూర్ణిమ రోజున ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు మరియు మీ అదృష్టాన్ని, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మాఘపూర్ణిమ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక రంగంలో ఆసక్తి ఉన్నవారికి మాఘపూర్ణిమ అమృతం తేదీగా పరిగణించబడుతుంది. ఈ రోజున యోగా, ధ్యానం, దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందుతాడు. ఈ రోజున లోతుగా ధ్యానం చేసే సాధకులు అతీంద్రియ అనుభవాలను పొందుతారు. మత విశ్వాసం ప్రకారం ఈ రోజున గంగా నదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. స్కంద పురాణం ప్రకారం మాఘపూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల ఈ వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ రోజున దేవతలు కూడా పవిత్ర నదుల్లో స్నానం చేయడానికి వస్తారని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తే ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించగలరు.